హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. సో బడ్జెట్ ఈజ్ ఓవర్ అంటే నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? రిజల్ట్స్ ఏమో వస్తున్నాయి కంపెనీస్కి. మార్కెట్ గత 3.5 నెలల నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. సెంటిమెంటు బేరిష్గా ఉంది. ఆ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ మేడం గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఏమిటి బడ్జెట్ తాలూకు స్పెషాలిటీ అంటే మీరు చూసే ఉంటారు. బడ్జెట్ స్పెషాలిటీ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఏం లేదు. స్టాక్ మార్కెట్కి డైరెక్ట్లీ కనెక్టెడ్. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంది, తర్వాత డివిడెండ్స్ ఇష్యూ, అట్లాంటి ఏమీ కార్పొరేషన్ ట్యాక్స్ ఇట్లాంటి వాటిని ఏమి టచ్ చేయలేదు. ఒక ఎంఎస్ఎంఈ, మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న కంపెనీలు, స్మాల్ వీటిని చిన్న కంపెనీలు అంటాం కదా, ఎంఎస్ఎంఈస్. ఈ ఎంఎస్ఎంఈ క్రెడిట్ లిమిట్స్ పెంచారు. దట్స్ ఎ గుడ్ న్యూస్. కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఎంఎస్ఎంఈస్కి. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ మాత్రం చెప్పినట్టు చెప్పారు, పాటించారు. ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడం అనేది చాలా 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 అంటే ఫిస్కల్ డెఫిసిట్ చెప్పిన విధంగా కంట్రోల్ చేశారు. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఏంటంటే ఆదాయము వ్యయము ఉంటాయి కదా, ఆ వచ్చేటటువంటి డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ పెరిగితే, గ్యాప్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరగటమే కాదు, చాలా రకాల అనర్థాలకి దారితీస్తుంది. అది ఇందిరాగాంధీ టైంలో ఈ ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోవటం, తర్వాత మేడం గారేమో పెద్దగా మొదట్లో ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళేవారు. ఐఎంఎఫ్ దగ్గర నుంచి అప్పులు తీసుకునేవాళ్ళం. ఇందిరాగాంధీ గారి టైంలో జరిగిన భాగవతం ఇదంతా. అఫ్కోర్స్ రూల్ చేసింది మేడం, ఇందిరాగాంధీ గారే మ్యాక్సిమం రూల్ చేశారనుకోండి ఇండియాని. సో గుడ్ బ్యాడ్ అన్నీ ఉన్నాయి, గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ అన్నీ ఉన్నాయి అందులో. ఐఎంఎఫ్ లోను తీసుకోవటం వల్ల అప్పుడు ఏంటంటే ఐఎంఎఫ్ షరతులు విధించడం, టర్మ్స్ డిక్టేట్ చేయటం, అయినా ఒప్పుకుని ఐఎంఎఫ్ వాళ్ళు చెప్పినట్టుగా మనం రన్ చేయటం దేశాన్ని. నెక్స్ట్ ఏంటంటే జరిగిందంటే ఆ స్థాయి ఐఎంఎఫ్లో కూడా లాభం లేదు, అప్పులు వడ్డీలు ఇవన్నీ అట్లా వద్దనుకుని రూపాయి నోట్లు ముద్రించండి అన్నారు. డబ్బులు అవసరమైనప్పుడల్లా ఆర్బీఐకి చెప్పడం, నోట్లు ముద్రించడం, తీసుకెళ్ళి సర్క్యులేషన్లో పెట్టడం. సో ద్రవ్యోల్బణం, దానివల్ల ఇన్ఫ్లేషన్ భయంకరంగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో 10 to 14% ఇన్ఫ్లేషన్ ఉండేది. ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 10% to 12% ఇచ్చేవాళ్ళు. ఎందుకెవరు ఇన్ఫ్లేషన్ 10% అయితే బ్యాంక్ డిపాజిట్స్ మీద 10% ఇవ్వకపోతే ఎవరు డిపాజిట్ చేస్తారండి? చేయరు కదా. అట్లా వి పాస్ త్రూ వెరీ మెనీ సిచ్యువేషన్స్. మీకు చాలామంది యంగ్స్టర్స్కి ఈ విషయాలు అవగాహనలోకి రావు సహజంగానే. ప్రాక్టికల్గా విట్నెస్ చేశాం కాబట్టి తెలుస్తున్నది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు 1992లో ప్రవేశపెట్టిన బడ్జెట్, స్వర్గీయ పివి నరసింహారావు గారి నేతృత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్, దట్ వాజ్ ద ల్యాండ్ మార్క్. అది ప్రపంచం విస్మరించలేదు. ప్రపంచం సంగతి ఎట్లా ఉన్నా భారతదేశ ప్రజలు విస్మరించలేరు. భారతదేశ ప్రజలు ఆ పాలసీకి తర్వాత ఆ బడ్జెట్కి, ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ని ఎప్పటికీ మర్చిపోలేము. గ్రేట్. ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు ఈయన పివి నరసింహారావు గారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, ఏదో మీరే చేయండి, మీరు నాకు మధ్యలో జోక్యం కలిగించుకోకూడదు కండిషన్ పెట్టాడు ఆయన. భావ బడాతే అంటారు కదా, నాకెందుకండి ఫైనాన్స్ మినిస్ట్రీ, నాకు వద్దుపో అన్నాడు. లేదు రావాయా అని తీసుకొచ్చి నాన్ పొలిటీషియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గవర్నర్గా చేసిన ఆయన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి మన ఇప్పుడు ఎక్స్టర్నల్ మినిస్టర్ ఉన్నారు చూసారా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, ఆయన మరి ఇదే కదా, ఐఏఎస్ ఐఎఫ్ఎస్ క్యాడర్ వాడే కదా. అట్లా ఒక అఫీషియల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, మధ్యలో ఇంటర్ఫియర్ చేయకూడదు అని ఒక కండిషను. తర్వాత ఎవరైనా కామెంట్ చేసి అట్లా పిచ్చిగా ఏదైనా వాగితే నేను రిజైన్ చేసేస్తాను, లేదు నేను చూసుకుంటాను అవన్నీ అని ఆయన చెప్పడం. ఈయన్ని బతిమాలి, ఒక రకంగా పివి నరసింహారావు గారు బతిమాలి కూర్చోబెడితే ఆయన తీసుకొచ్చేసి ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టాడంటే, ట్రస్ట్ మీ, 800-1000 రూపాయలు ఉండే సెన్సెక్స్, అప్పుడు నిఫ్టీ లేదు కదా, సెన్సెక్స్ 800 నుంచి 1000 ఉంది, 1000 పాయింట్లు, 800-1000 పాయింట్లకి వచ్చింది. అట్లా మెల్లిమెల్లిగా గల్ఫ్ వార్ ఉంది అప్పుడు, ఆ గల్ఫ్ వార్ని అధిగమించి కొద్దిగా 1000 పాయింట్లకు వచ్చిన ఇండెక్స్ 3456 3500 వేసుకోండి, సుమారుగా 3500కి వెళ్ళింది. అంటే 1000 నుంచి 3500కి ఆ రోజుల్లో, పిచ్చి రోజుల్లో వెళ్ళింది. అంటే అఫ్కోర్స్ హర్షాద్ మెహతా గారు వారి పాత్ర ఉందంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్కి ఒక రకమైనటువంటి ఇది వచ్చింది. స్టాక్ మార్కెట్ని జనాలంతా చూస్తూ, స్టాక్ మార్కెట్లో ఇట్లా ఉంటుందా, డబ్బులు ఇలా వస్తాయా అని ఆలోచించారనమాట. అట్లాంటి సిచ్యువేషను. సో తర్వాత అది స్టోరీ. ఆ తర్వాత ఏముందిలేండి, ఒక ట్రాక్ మీదకి వచ్చేసింది ఇండియన్ ఎకానమీ. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు తమ వంతు ఏదో ఇతోధికంగా చేశారు. మెయిన్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారే. సో ఆ తర్వాత ఇండియన్ ఎకానమీలో మైల్ స్టోను ఏంటంటే, ఫైనాన్స్ మినిస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరుణ్ జైట్లీ వారు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయటం. ఇట్స్ నాట్ ఏ జోక్. చాలామంది ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర నుంచి, అంతకుముందు చిదంబరం గారి దగ్గర నుంచి మహామహులు, యోధులు ఏదో ట్రై చేశారు, కానీ అవలా. దెర్ వాజ్ నాట్ ఎనఫ్ ఫోర్స్ ఆర్ మొమెంటమ్ టు డూ ఇట్ దిస్. కానీ ఈయన పట్టుబట్టి ఏమైనా సరే సాధిస్తానని మొత్తానికి సాధించారు. అరుణ్ జైట్లీ వారు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయటం అంటే, యాజ్ ఎ ట్యాక్స్మెన్, నేను ఐఎమ్ బై ప్రొఫెషన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. చాలా సంవత్సరాలు ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నేను టీచ్ చేశాను. జిఎస్టీ, అంతకుముందు ఎక్సైజు, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్సులు, వ్యాట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. సో యాజ్ ఎ ట్యాక్స్ ప్రొఫెషనల్ I could easily understand and tell you that it was a major milestone. దానివల్ల ఫారినర్స్కి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఫారిన్ ఇన్వెస్టర్స్కి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ 1992లో మన్మోహన్ సింగ్ గారు చేసిన బేస్ పడింది. ఆ బేస్ తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత ఈ జిఎస్టీ తోటి అందుకుంది. ఆ జిఎస్టీతో పాటు డిమానిటైజేషన్ వాజ్ ఏ రాంగ్ డెసిషన్ అని చెప్తూ వచ్చారు కదా. బట్ డిమానిటైజేషన్ పర్సి అది రాంగ్ డెసిషన్ కాదు, కానీ నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్. గవర్నమెంటు ప్రాపర్గా అది ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. అంటే డిమానిటైజ్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు, సాధకబాధలు అవన్నీ పరిగణనలోకి తీసుకుని ది గవర్నమెంట్ మస్ట్ హ్యావ్ టేకెన్ ది ప్రొఫెషనల్స్ ఇంటూ కాన్ఫిడెన్స్. ఏదో సీక్రెట్గా గబగబా సడన్గా చేసేయాలన్నట్టుగా ఏదో యాజ్ ఎ పొలిటికల్ మూవ్లా చేసేసారు. అందువల్ల అది పర్పస్ అంతగా సర్వ్ కాలేదు. కానీ ఇంకొక రకంగా సర్వ్ అయింది. ఇంకొక రకంగా ఎలా సర్వ్ అయిందంటే, మనకి శ్రీలంక, తర్వాత నేపాలు, పాకిస్తాను, బంగ్లాదేశు ఈ కంట్రీస్ నుంచి దొంగ నోట్లు ముద్రించి మన ఇండియాలో చలామణి చేసి పొరుగు దేశాలు లబ్ధి పొందాయి. పొరుగు దేశాల్లో కొంతమంది లబ్ధి పొందారు. ఈ బ్లాక్ మనీ మాట ఎలా ఉన్నా కానీ బ్లాక్ మనీని అంతగా అరికట్టలేకపోయారు. కానీ అయితే అస్సలు ఫ్లాప్ అవ్వలేదు. బట్ ఈ కౌంటర్ఫీట్ నోట్స్ అంటే నకిలీ నోట్ల
పంపిణీ చలామణి అక్కడ దానికి గండిపడింది. ఆ తర్వాతే కదా పాకిస్తాన్ దివాళా తీసింది. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్ దివాళా తీయటం మొదలుపెట్టింది. దానికి దీనికి కనెక్షన్ ఉందనే చెప్తారు ఎక్స్పర్ట్స్. అంతేకాకుండా ఇట్ పేవ్డ్ వే ఫర్ యూపీఐ పేమెంట్స్. చెప్పాలంటే యూపీఐ పేమెంట్స్లో ఇండియా అగ్రగామి అని చెప్పొచ్చు. సంపన్న దేశాలు అమెరికా, చైనా, జపాను, జర్మనీ అంటే యూరోపియన్ కంట్రీస్ వీటితో పోలిస్తే మనం బరాబరిగా ఉన్నాం. వెనకపడలేదు. ఇంకా చెప్పాలంటే ఒక రెవల్యూషన్ లాంటిది వచ్చింది యూపీఐ పేమెంట్స్లో. యూపీఐ పేమెంట్స్లో రెవల్యూషను ఎంత బెనిఫిషియల్ అంటే గవర్నమెంట్కి, పర్టికులర్గా గవర్నమెంట్కి బెనిఫిషియల్ అంటే మనకి బెనిఫిషియలే కదా, పబ్లిక్కి మనదే కదా, మనదే కదా ప్రభుత్వం. అంటే ప్రజాస్వామ్యం అంటే మనం ప్రజల రాజ్యమే కదా. ఏంటంటే 10 రూపాయలు ఎవరికైనా పే చేయాలంటే మనం పేటిఎమ్మో లేకపోతే ఫోన్పేనో ఏదో చేసేస్తున్నాం. చాలా క్యాజువల్గా అయిపోయింది. అది డిమానిటైజేషన్ వల్లే వీలు పడింది, స్పీడ్ అయింది. లేకపోతే ఎక్కువ టైం పట్టేదేమో. దానివల్ల ఏమవుతున్నది, డబ్బులు బ్యాంకుల్లోకి వెళ్ళిపోతున్నాయి. డైరెక్ట్గా పేటిఎం కొట్టామనుకోండి, పేటిఎం ఎక్కడికి వెళ్తుంది, బ్యాంక్కి వెళ్ళిపోతుంది. సో బ్యాంకులకి లేకపోతే ఈ పాటికి బ్యాంకులు దివాళా తీయకపోయినా బ్యాంకుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి, గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు, గోల్డ్ రేట్లు పెరుగుతుంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరు చేస్తారండి? ఎవరు చేయరు. రియల్ ఎస్టేట్స్కి ఎప్పుడూ వెళ్తూనే ఉంటాయి డబ్బులు. మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరు కదా. ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయకపోతే బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండవు. బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండకపోతే వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారు? కానీ కొంత ఈ యూపీఐ పేమెంట్స్ డైరెక్ట్గా బ్యాంకులకు వెళ్ళటం వలన బ్యాంకులు లబ్ధి పొందాయి. బ్యాంకులకి కొంచెం లిక్విడిటీ క్రంచి రాకుండా మెయింటైన్ అవ్వగలుగుతున్నాయి. తర్వాత బ్లాక్ మనీ అంటే ట్రాన్సాక్షన్స్ చాలా వరకు క్యాష్తో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని ట్యాక్స్ పే చేయం కదా. చాలా సందర్భాల్లో ట్యాక్సులు పే చేయరు. ముఖ్యంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పే చేయరు. డైరెక్ట్ ట్యాక్సెస్ వదిలేయండి. డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎలాగైనా చేయగలరు, మేనేజ్ చేయగలరు, మ్యానిపులేట్ చేయగలరు. శాలరీడ్ పీపుల్ మాత్రమే చేయలేరు. అదర్ దాన్ శాలరీడ్ పీపుల్ మిగిలిన వాళ్ళందరూ కూడా మేనేజ్ చేయగలరు. ఇన్కమ్ ట్యాక్స్ కాదు అక్కడ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. జిఎస్టీ అనండి, ఇంకోటి అనండి, ఎక్సైజ్ అనండి. ఇక్కడ ఏమైందంటే పేమెంట్స్ డైరెక్ట్గా బ్యాంకుల్లోకి వెళ్తున్నాయి కదా. దానివల్ల ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగినాయి. ట్రాన్స్పరెన్సీ, ట్రేడర్స్ ఆర్ ఫోర్స్డ్ టు పే ట్యాక్సెస్. ఎందుకంటే అక్కడ అకౌంట్లో పడుతున్నది, అకౌంట్లో పడినప్పుడు వాళ్ళు చూపించాలి కదా. సో దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవటానికి ట్యాక్స్ ఇవేషన్ లేక కాదు, ఇప్పటికీ ట్యాక్స్ ఇవేషన్ ఉన్నప్పటికీ కూడా ఇదివరకైతే సేల్స్ ట్యాక్స్లో 65 to 70% ట్యాక్స్ ఇవేషన్ ఉండేది. ఆశ్చర్యంగా ఉందేమో మీకు. 65 to 70% ట్యాక్స్ ఇవేషన్ ఉండేది. 100 రూపాయలు కట్టవలసిన చోట 20 నుంచి 30 రూపాయలు మాత్రమే ట్యాక్సులు కట్టేవాళ్ళు. ఇప్పుడు గణనీయంగా ఇంప్రూవ్ అయిందని చెప్పడం కాదు, కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ రేషియో పర్సంటేజ్ పెరిగింది. ఎంత అనేది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ ట్యాక్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవటం జరిగింది. సో యూపీఐ పేమెంట్స్ డిమానిటైజేషన్ కొంత కాంట్రిబ్యూట్ చేసింది. యూపీఐ పేమెంట్స్ తొందరగా ఇంట్రడ్యూస్ చేయడానికి భారతదేశంలో. ముందు ఇప్పుడు ప్రస్తుతం 500 రూపాయల నోటు మాత్రమే చలామణిలో ఉంది. ఈ 500 రూపాయల నోట్లకు కూడా దొంగ నోట్లు వచ్చేస్తున్నాయి, ఇప్పటికీ వస్తున్నాయి. ఈ 500 రూపాయల నోటు కూడా తీసేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటి? క్యాష్లెస్ డిజిటల్ పేమెంట్స్. మీరు ఒక్కసారి ఊహించండి, ఇదేమి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. 500 రూపాయల నోట్ లేకుండా 100-200 రూపాయల డినామినేషన్స్ అయితే పొరుగు దేశాల్లో ఈ దొంగ నకిలీ నోట్లు ముద్రించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఫినిష్. ఆతంకవాది అంటారు కదా, అది కూడా తగ్గింది. ఎందుకంటే వాళ్ళకి ఈ దొంగ నోట్లు చేసి అంటే ఇండియాలో చలామణికి తీసుకొచ్చి వాళ్ళు లబ్ధి పొందేవాళ్ళు, ఆయుధాలే కొనుక్కునేవాళ్ళు. సో ఇదంతా స్టోరీ అండి.
సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ మేడం గారు 7th టైం 8th టైమో బడ్జెట్ ప్రజెంట్ చేశారు. అసలు 5 years కంటిన్యూస్గా బడ్జెట్ ప్రజెంట్ చేసినటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ ఇంతకుముందు చాలా తక్కువ. అది మన్మోహన్ సింగ్ గారు 5 years బడ్జెట్ ప్రజెంట్ చేస్తే అది రికార్డ్ అన్నారు ఆ రోజుల్లో. 5 years ఒకే ఫైనాన్స్ మినిస్టర్ ఉండటం అనేది ఇంపాసిబుల్ ఆ రోజుల్లో, అంత కష్టం. కానీ ఈ మధ్యకాలంలో ఆ ట్రెండ్ మారిపోయింది. ఫైనాన్స్ మినిస్టరు 5 ఏళ్ళు ఉండటం చాలా న్యాచురల్ అయిపోయింది. కానీ 5 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఆల్రెడీ 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు నిర్మలా మేడం గారు. అంటే దాని అర్థం అది దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ట్రెండ్, గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అయితే మేడం గారి ఆధ్వర్యంలో మార్కెట్లు ఏమిటంటే, మేడం గారి ఆధ్వర్యంలో మార్కెట్లు ఒడిదుడుకులకి గురైనవి, ప్రోగ్రెస్ వచ్చింది. ముఖ్యంగానండి ఆఫ్టర్ 18 అంటే 17 నుంచే 2017 నుంచే ప్రోగ్రెస్ ఉంది, బాగుంది. మరి చెప్పాలంటే అరుణ్ జైట్లీ గారి టైంలో కూడా బాగుంది. ఆ తర్వాత కరోనా టైంలో దెబ్బతిన్నది, ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్నది, అది విశేషమేం కాదు. ఆ కరోనా టైము 2020 వదిలేస్తే మార్కెట్లు చాలా బాగున్నాయి 21 ఆన్వర్డ్స్. అంటే ఈ ఫైనాన్స్ మినిస్టర్ గారు లక్కీయే, లక్కీ మేడం గారే. మంచి గ్రోత్ వచ్చింది. తర్వాత ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ పెరిగింది, షేర్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. లాస్ట్ 5 yearsలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్స్ పొందారు. అయితే కరోనా తర్వాత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా బెనిఫిట్ పొందారు గట్టిగానే, కరోనా టైంలో, కరోనా తర్వాత కూడా. బట్ 2024లో ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం చొక్కెదురైంది. 2024 was a year of harvesting. It was a year of harvesting, and but people went అంటే ఎదురేత అంటాం కదా, ఎదురెళ్ళి 2024లోనే ఎక్కువ కొన్నవాళ్ళు, 2024లో మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి చొక్క ఎదురైంది. ఎందుకంటే 2024 పీక్ అయింది. 2024 పీక్ ఏంటి, సెప్టెంబర్ అక్టోబర్ నుంచే మొదలుపెట్టింది రివర్సల్. అంటే 2024 ఫస్ట్ హాఫ్లో కొనుక్కున్న వాళ్ళు, అంటే ఆఫ్టర్ ఏప్రిల్ అనుకుందాం, ఆఫ్టర్ ఏప్రిల్ కొన్నవారు వాళ్ళకి లాభాలు రాలేదు, అవకాశం లేదు. అంతేకాదు వాళ్ళ పోర్ట్ఫోలియోలు మైనస్, అంటే -20% డౌను, 30% డౌను, 40% డౌన్ అంటున్నారు. అంటే డిపెండ్స్, వాళ్ళు కొన్న షేర్లను బట్టి ఉంటుంది. ఆ షేర్లు కొంతమంది పోర్ట్ఫోలియోలో 30, 40, 50% ఉంది, కొంతమంది పోర్ట్ఫోలియోలో 10, 20% ఉంది. బట్ ఇంతకుముందు ఎప్పుడో 18, 19, 20, 21, 22 అట్లా అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాంటి పరిస్థితి లేదు. దేర్ ఈజ్ ఓన్లీ లాస్ ఇన్ ప్రాఫిట్. ఏమంటే 4 లక్షల ప్రాఫిట్ చూపిస్తుంది, అది ఇప్పుడు వచ్చి 80,000కి పడిపోయిందండి అని ఒక ఆయన ఫోన్ చేశాడు. 4 లక్షల ప్రాఫిట్ 80,000కి వచ్చేసిందని. నేను అన్నాను, ఓకే అండి, మార్కెట్లు డౌన్ కదా, లాస్లోకి వెళ్ళలేదు కదా. లేదండి, అబ్బాయి లేదండి అన్నాడు. లాస్లోకి ఎందుకు వెళ్ళలేదు అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఏంటో సింపుల్ థింగ్ అంటే, టైము గడిచే కొద్దీ ఈక్విటీ షేర్లు, మన ఈ పెట్టుబడులు ప్లస్ సైడే పెరిగే ఉంటాయి, కానీ మార్కెట్ ఎంత తగ్గినా అవి అంతగా తగ్గవు. దానికి ఇండికేషన్ ఏంటంటే, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, 2017 నుంచి లేదా 2017, 18, 19, 20 అట్లా తీసుకోండి. 2020 వరకు, 2021 వరకు తీసుకోండి. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చూసుకోండి. మీరు ఇండెక్స్ ఫండ్స్లో చాలామంది చేశారు కదా, మీకు ఎంత తగ్గిందండి, పెద్దగా ఏం తగ్గలేదండి అంటారు. 2017లోనో 18లోనో పెట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, మధ్యలో 2020లో భయంకరంగా పడిపోయింది కదా, అయినా కానీ ఇప్పుడు చూసుకుంటే దేర్ ఈజ్ స్టిల్ గ్రోత్. అంటే ప్లస్ సైడే ఉన్నారు, నెగిటివ్లు ఏమి లేరు. ఎందుకని లేరు,
ఇండెక్స్ ఏమైనా 23,000 దగ్గర ఉంది కానీ అదేమన్నా 14,000కో 13,000కి వెళ్ళిందా? 13,000 12,000కి వెళ్ళుంటే అప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళకి కూడా లాస్ వచ్చి ఉండేది. కానీ ఇండెక్స్ ఫండ్స్ 24లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నెగిటివ్గా చూపిస్తుందేమో, అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండెక్స్ 24 నుంచి తగ్గింది కదా కొద్దిగా, అది కూడా. అంత 24కి ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ 18, 19, 20, 21, 22 వాళ్ళదేం తగ్గలేదే కొద్దిగా. అంటే 70,000 ప్రాఫిట్ అలా 45,000కి వచ్చిందండి, అట్లా 35,000కి వచ్చిందండి, 40,000కి వచ్చిందండి, అట్లా. అంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్, బట్ దేర్ ఇస్ నో యాక్చువల్ లాస్. యాక్చువల్ లాస్ ఎందుకు ఉండదంటే టైం గడిచే కొద్దీ లాస్ ఉంటుంది, బట్ అసలు పోదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పి కంక్లూడ్ చేసి ఐ విల్ కమ్ టు బిజినెస్ ప్రాపర్. ఏంటో ఎగ్జాంపుల్ అంటే, మార్కెట్లు భయంకరంగా పడిపోతున్నప్పుడు 2020లో చాలా భయంకరంగా కరోనా టైంలో పడిపోయినప్పుడు యుఎస్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, నాకు మెసేజ్ పెట్టాడు, తర్వాత ఫోన్ కూడా చేశాడు. సార్, నా పోర్ట్ఫోలియో, ఆయన ఎంతో చెప్పాడు, 40 లక్షలు 60 లక్షలు ఎంతో చెప్పాడు, ఉందండి, మార్కెట్లు భయంకరంగా పడిపోతున్నాయి, ఏం చేయాలి, ఏమైనా కొంచెం చెప్పండి, చేసి పెట్టండి. అంటే ఆయన ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నానండి. ఇప్పుడు అంటే నేను అడిగాను, మీరు ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలు ఇప్పుడు లాస్లో ఉన్నారా ప్రాఫిట్లో ఉన్నారా అని. లేకపోతే లేదండి ప్రాఫిట్లోనే ఉన్నానండి, ఆ ప్రాఫిట్ తగ్గిందండి అన్నాడు. ప్రాఫిట్లోనే ఉన్నాను అంటే 22 లక్షల ప్రాఫిట్ అలా 14 లక్షల ప్రాఫిట్కి వచ్చింది, 15 లక్షల ప్రాఫిట్కి వచ్చిందని చెప్పడం. ప్రాఫిట్లోనే ఉన్నాడు, కానీ ఇంతకుముందు ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు లేదు, తగ్గింది. లాస్ ఆఫ్ ప్రాఫిట్. ఎందుకని జరిగింది అలా అంటే, ఆయన ఇండెక్స్ నిఫ్టీ 5,000 6,000 ఉన్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. 5,000 6,000 ఉన్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి 7,600కి నిఫ్టీ వచ్చినప్పుడు ఆయన ప్లస్ సైడే కదా ఉన్నాడు. లాస్ లేదండి, లాస్ ఆఫ్ ప్రాఫిట్ అండి అని నేను చెప్పాను. మీ దగ్గర ఫండ్స్ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదు భయపడాల్సిన పని లేదు, వదిలేయండి. మళ్ళీ తర్వాత ఏమైంది, 7,600 17,600 అయింది, 17,000 24,000 అయింది. అంటే ఎన్ని రెట్లు ఆయన ఇన్వెస్ట్మెంట్ పెరిగి ఉంటుంది ఇప్పటికీ. 5,000 దగ్గర ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి 5,000 6,000 కదండి. 2013 14 మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఎంత ఉందండి, 5,000 6,000. గ్రేట్ బ్రిటన్ 8,000 దగ్గర ఉంటే మనం 5,000 6,000 దగ్గర ఉన్నాం. ఆ గ్రేట్ బ్రిటన్ ఇవాళ కూడా 8,000 7,000 దగ్గరే ఉంది. థ్యాంక్ గాడ్. అంతే. ప్రపంచాన్ని దోచుకుని వాళ్ళు ఏదో బతికి బట్టకడదాం అనుకున్నారు, కానీ అది అవ్వదు కదా, హిస్టరీ అది. సో నెట్ ఎఫెక్ట్ ఏంటంటే 24లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాసులే కనబడుతున్నాయి కదా. కానీ 25 26 27 2027 2028 ఆ రేంజ్లో వెనక్కి తిరిగి చూసుకోండి, మీరు మీకే ఆశ్చర్యం వేస్తుంది. అవును, అప్పుడు లాసులు అనుకున్నాము, లాసుల్లో ఉన్నాయి, 20% 30% అలా అనుకున్నాం, ఇప్పుడు బాగానే ఉందే, 2 times అయిందే, 3 times అయిందే, లేకపోతే 1.5 times అయిందే, 80% ఉంది, నా పోర్ట్ఫోలియో పెరిగిందే అని లెక్కలేసుకుంటారు. ఎందుకని? ఇట్ ఈస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. టైమ్ ఈజ్ ద మాస్టర్, టైమ్ ఈజ్ ద కీ. ఎందుకంటే 24లో ఇన్వెస్ట్ చేసినవి 25కి లాసే, బికాజ్ 2025 ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ కరెక్షన్. కానీ 26 27 అలా వరుసనే కరెక్షన్ ఉండదు కదా, రికవర్ అవుతూ 2 ఏళ్ళు గడిచేటప్పటికి ఈ లాసులన్నీ ప్రాఫిట్లో కనబడతాయి. ఆ విషయం తెలియాలి. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు. ఇమీడియట్గా ఇప్పుడు కొన్నవి ఇప్పుడే ఇమీడియట్గా ప్రాఫిట్స్ చూపించు, కొన్ని సందర్భాల్లో చూపిస్తాయి. ఎందుకంటే 2023లో కొనుక్కున్న వాళ్ళకి ఆ 2023లోనే బోల్డ్ అంత ప్రాఫిట్లు చూపించాయి. బట్ ఇట్ డజంట్ కంటిన్యూ ఆల్వేస్, ఇట్ డజంట్
హ్యాపెన్ ఆల్వేస్. మధ్యలో ఒడిదుడుకులు ఉంటాయి. ఇన్స్పైట్ ఆఫ్ దీస్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా ఏమవుతుంది, మార్కెట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పైకే వెళుతుంది. ఇవాళ 24,000, 23,000, 24,000ను చూసి 23,000ను చూసి అబ్బో 23,000 అంటున్నాం కదా, అబ్బో పీక్ ఇదే పీకు 25,000, 26,000 పీక్ అన్నాం కదా. ఈ 26,000 పీకు కొన్ని సందర్భాల్లో కొన్నాళ్ళు పోయిన తర్వాత అది 50,000కి వెళుతుంది. సింపుల్గా డబుల్ అయింది, అదేం గొప్ప ఏం కాదు. 50,000కి వెళుతుంది. అప్పుడు ఈ 24,000 చాలా చిన్న అమౌంట్లా, చిన్న ఫిగర్లా కనబడుతుంది. అలా పెరుగుతూ ఉంటుంది. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ 100తో కదా స్టార్ట్ చేశారు. నేను ట్రేడింగ్ చేసేటప్పుడు 500, 600 అట్లా ఉండేదిలేండి. నేను మా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు సెన్సెక్స్ అది 1000కి వచ్చేటప్పటికి అబ్బా 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 1000 అన్నారు సెన్సెక్స్. అది ఎప్పటి నుంచి ఉంది సెన్సెక్స్? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మా తాతల కాలం నుంచి ఉంది. అంటే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఏషియా. ఏషియా మొత్తానికి అతి పురాతనమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. కానీ అది లైమ్లైట్లోకి వచ్చింది మాత్రం 86 తర్వాతే, 85, 86 తర్వాతే లైమ్లైట్లోకి వచ్చింది. అంతకు ముందు వరకు స్టాక్ మార్కెట్ ఏదో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపులే చేసేవాళ్ళు. గుజరాత్, మహారాష్ట్ర, అట్లా మధ్యప్రదేశ్. వాట్ హ్యాపెండ్, వై ఆల్ దిస్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే 1000 ఉన్న సెన్సెక్స్ ఇవాళ 1,00,000 గురించి మాట్లాడుతున్నాం. 70,000, 80,000కి వచ్చింది, 80,000 దాటింది కదా ఆ మధ్యన. ఇవాళ కూడా 70,000, 75,000 రేంజ్లో ఉంది కదా. అంటే 75,000 దగ్గర ఉన్న సెన్సెక్స్కి 1,00,000కి వెళ్ళటానికి ఎంత టైం పడుతుందండి? ఏమండి, 1/4. ఇట్ టేక్స్ నో టైం. చూస్తూ ఉండండి, సెన్సెక్స్ 1,00,000 చూస్తూ చూస్తూ అలా వచ్చేస్తుంది. ఈలోగా 30,000 దాటిపోతుంది ఈ నిఫ్టీ. దట్ ఈస్ క్వైట్ న్యాచురల్, క్వైట్ కామన్, క్వైట్ పాసిబుల్. దిస్ ఏ రన్నింగ్ బిజినెస్. ఆ రన్నింగ్ బిజినెస్లో అప్పుడప్పుడు లాభాలు ఎక్కువ అవుతాయి, నష్టాలు ఉంటాయి. ఇవన్నీ సహజం. అందుకని ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ అనుకుని చేస్తే టెంపరీగా పడిపోయిన లాసెస్ వచ్చినా గ్రాడ్యువల్గా అవి ప్రాఫిట్స్లోకి వచ్చేస్తాయి. అయితే చెత్త కంపెనీలు అనుకోకుండా ఏదో సెట్ బ్యాక్ వచ్చిన కంపెనీలు మన దగ్గర ఉన్నాయనుకోండి, అన్నీ ఉండవు కదా, అవి పోతాయి. అన్నీ పెరగాలనే లేదు కదా. ఇప్పుడు కూరగాయలు అమ్మేవాడు కూడా 5-6 రకాలు 10 రకాలు తెస్తాడు. ఆ 10 రకాల్లో కొన్ని పుచ్చిపోతాయి, కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని ఎండిపోతాయి, కొన్ని పోయినవి తీసి పారేస్తాడు, ఉన్నాయి మంచివి అమ్ముతాడు కదా. బట్ ఓవరాల్గా ప్రాఫిటే వస్తుంది అతనికి, లాస్ ఏం రాదు. ఏది పుచ్చిపోయినాయి, కుళ్ళిపోయినాయి, తీసి ఎండిపోయినాయి, పాడైపోయినాయి, డ్యామేజ్ అయినాయి తీసేసినా కూడా మిగిలినవి అమ్ముతాడు, ప్రాఫిట్లోనే ఉంటాడు. అలాగే మన దగ్గర 20 షేర్లు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 షేర్లు మల్టీ బ్యాగర్స్ కానక్కర్లేదు. 20 షేర్లలో 1/4 మల్టీ బ్యాగర్స్ అయితే కూడా మనకు బోల్డ్ డబ్బులు వస్తాయి. 1/4 పోవచ్చు, 1/4 మల్టీ బ్యాగర్స్ అవ్వచ్చు, మిగిలిన 50% ఓకే, పెద్ద పెరగలేదు, అలా అని తగ్గలేదు, అట్లా ఉంటే కూడా అలా మెయింటైన్ అయినా కూడా విల్ మేక్ గుడ్ మనీ. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, గోల్డ్ కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ని కూడా బీట్ చేయగలదు స్టాక్ మార్కెట్. చేసింది. ఆల్ దీస్ 20-30 ఇయర్స్ హిస్టరీ తీసుకుంటే రియల్ ఎస్టేట్ని అన్ని మార్కెట్లని ఫైనాన్షియల్ మార్కెట్స్ని బీట్ చేసింది స్టాక్ మార్కెట్ ఒక్కటే. అందుకనే వేలం వేరుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అదొక అబ్సెషను. వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు అవి ఇవి అంటే నవ్వుతారు, ఫిక్స్డ్ డిపాజిట్. ఎందుకని ఒక 8% వచ్చిందనుకోండి సంవత్సరానికి, 8% వస్తుంది, రాదనేం లేదు, 7-8% వస్తుంది. ఆ 7-8% ఏదో షేరు మనకి ఒక రోజులో పెరుగుతుంది కదా. 10% ఈరోజు ఈ షేర్ 10% పెరిగిందంటారు. ఒక రోజులో పెరిగిన 10% పెరగటం అంటే అవి ట్యాక్స్లు అవన్నీ కట్ చేసి, బ్రోకరేజీలు అన్నీ కట్ చేసినా 8% మిగిలిన వచ్చినా అంటే సంవత్సరానికి సరిపడా ఒక రోజులో వచ్చింది. ఆ రోజు ఏ రోజు అనేది మనకు తెలియదు. చెప్తున్నా, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంత పొటెన్షియల్ ఉంది.
అందుకనే అందులో రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ ఎవర్షన్ ఉన్నవాళ్ళు, తర్వాత షార్ట్ టర్మ్ అనుకుని షార్ట్ టర్మ్ కోసం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేవాళ్ళు దెబ్బతింటారు. స్టాక్ మార్కెట్ షార్ట్ టర్మ్లో షాకింగ్ మార్కెట్ అవుతుంది, షాక్స్ ఇస్తుంది. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ షాక్ మార్కెట్ ఇన్ ది షార్ట్ రన్, బట్ ఇన్ ది లాంగ్ రన్ ఇట్ ఈజ్ ఏ గోల్డెన్ గూజ్, బంగారు బాతు. ఓకే అండి. తర్వాత బడ్జెట్కి వచ్చేద్దాం. బడ్జెట్ సింపుల్గా చెప్పాలంటే, బడ్జెట్ చాలా వినుంటారు కానీ ఏం లేదు బడ్జెట్లో చెప్పడానికి ఏం లేదంటే ఏంటంటే, ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చాలా లిబరల్గా అప్ టు 12 lakhs ట్యాక్స్ తీసుకోమండి అన్నారు. బాగుంది. 12 lakhs కాకుండా మరి ఇంతకుముందు ఏటీసీలు అవన్నీ ఉన్నాయి కదా, ఏటీసీలో 1,50,000 ఉంది, ఇంకా వేరే సెక్షన్స్ ఉన్నాయి. ఈ హౌస్ లోను తిక్కి ఇంట్రెస్ట్ పేమెంటు ఒక పక్కన ప్రిన్సిపల్ అమౌంట్కి ఏటీసీ ఉందనుకోండి, ఇట్లా తర్వాత ఇవి చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ లేవు, స్ట్రైట్గా ఫ్లాట్గా ఇవన్నీ సింప్లిఫై చేసి పారేసేసి ఇవన్నీ వద్దు, 12 lakhs దాటితే మేము ఆలోచిస్తాం ట్యాక్స్, ఈలోగా 12 lakhs వరకు మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుని ట్యాక్స్ పే చేయకుండా ఉండొచ్చు. ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోకుండా కాదు, ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుని 12 lakhs వరకు. అది ఇట్స్ ఎ బిగ్ మూవ్. మేడం గారు కూడా కామెంట్ చేశారు. మోదీ గారు ఓకే అన్నారు, మోదీ గారు ఓకే చేశారు, కానీ అఫీషియల్స్ని కన్విన్స్ చేయడానికి నాకు ఇబ్బంది అయింది, కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అంటే డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీలో ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళంతా ఉంటారు కదా, స్పెషలిస్టు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుని డిస్కస్ చేసి కదా డెసిషన్ తీసుకుంటారు. బట్ దీని తాలూకు పర్యవసానం ఏమిటి? ఇప్పుడు ట్యాక్స్ బర్డెన్ తగ్గితే అవుట్ఫ్లో మన జేబులోంచి ట్యాక్స్ రూపంలో బయటికి పోయే డబ్బులు తక్కువ ట్యాక్స్ కడతాం. తక్కువ ట్యాక్స్ కడితే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డిస్పోజబుల్ ఇన్కము 50,000 ఉందనుకోండి, 50,000 నుంచి ఆ 50,000 నుంచి అంటే జేబులో ఉన్నాయని కాదు, అది లెక్కల ప్రకారం ఆ 50,000 నుంచి 30,000 గవర్నమెంట్ ట్యాక్సుల రూపంలో తీసేసుకుందనుకోండి, మన దగ్గర మిగులు 20,000. వెరీ సింపుల్. ఇప్పుడు గవర్నమెంటు మీ 50,000 నుంచి మాకు కేవలం 20,000 ఇవ్వండి, 30,000 వద్దు 20,000 ఇవ్వండి అందనుకోండి, అప్పుడు ఇంతకుముందు 20,000 ఇవ్వగా 30,000 మిగులుతున్నాయి. ఇంతకుముందు 20,000 చేతిలో మిగిలే, ఇప్పుడు 30,000 చేతిలో మిగులుతున్నాయి. అంటే సర్ప్లస్ బికాజ్ ఆఫ్ లోవర్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ గురించి నేను అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కాదు, జిఎస్టీ కాదు. అంటే ట్యాక్స్లో తక్కువ ట్యాక్స్ కట్టడం వల్ల మన దగ్గర మనీ అవైలబుల్ విత్ ది కన్జ్యూమర్, విత్ ది ఇండివిజువల్ ఈజ్ మోర్. ఆ ఎక్కువ డబ్బులు అనేవి ఆ సర్ప్లస్ దేనికో దానికి కన్జ్యూమ్ చేస్తాడు కదా, ఉపయోగిస్తాడు కదా. అంటే టూర్స్ చూడండి, డబ్బులు ఉన్నాయి కదా, ఒకసారి ఆగ్రా చూసొద్దాం, తాజ్మహల్ చూడాలి. టూర్స్ అండ్ ట్రావెల్స్. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు స్పెండ్ చేయడం గురించి ఆలోచిస్తారు ప్రతి వ్యక్తి, న్యాచురల్. డబ్బులు లేకపోతే చతికిలు పడి కూర్చుంటారు, అంతే కదా. తర్వాత కన్జంప్షను, మీరు వైట్ గూడ్స్ లేకపోతే ఇప్పుడు కొంచెం డ్యూరబుల్స్ తీసుకోండి. డ్యూరబుల్స్ ఏంటిలేండి, నెసెసిటీస్ అయిపోయినాయి అనుకోండి, వాషింగ్ మెషీను లేకపోతే రెఫ్రిజిరేటరు, కొద్దిగా డబ్బులు పెట్టవలసినవి. వెహికల్స్, 2 wheelers, 4 wheelers కూడాను, 2 wheelers ఇట్లాంటి ఐటమ్స్ మీద డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తాడు కదా. అంటే కన్జంప్షన్ పెరుగుతుంది కదా ఓవరాల్గా. మీ దగ్గర ఎక్సెస్ ఒక సర్ప్లస్ డబ్బులు మిగిలితే గవర్నమెంట్కి అన్ని డబ్బులు కట్టవలసిన అవసరం లేదు, తక్కువ డబ్బులే కడుతున్నారంటే మీ దగ్గర డబ్బులు మిగులుతున్నాయి కదా. దిస్ విల్ బూస్ట్ కన్జంప్షన్ బూస్టింగ్ బడ్జెట్. ఇది ఏమిటి ఆలోచించి చేశారు అంటే, గ్రోత్ తగ్గుతున్నది. గ్రోత్ని, ఎకనామిక్ గ్రోత్
మందకొడిగా నడుస్తున్నది. ఎందుకంటే లాస్ట్ 2 క్వార్టర్స్లో లాస్ట్ క్వార్టర్ బాగోలేదు కదా, ఈ క్వార్టర్ కూడా అంతంత మాత్రంగా ఉంది, ఏం బాగోలేదు. ఇంకా ఉన్నాయి రిజల్ట్స్ రావాల్సినవి ఉన్నాయనుకోండి. ఓవరాల్గా ఈ డుమ్మా కొట్టినట్టే ఈ క్వార్టర్ కూడా ఏం బాగోలేదు. అంటే గ్రోత్ కావాలి. గ్రోత్ కావాలంటే ట్యాక్స్లు తగ్గించడం. దెర్ ఆర్ 2 ways. ట్యాక్స్ తగ్గించడం ఒక విధానం, ఇంకా వేరే విధానాలు ఉన్నాయి. కానీ ట్యాక్స్ తగ్గించడం వల్ల కన్జ్యూమర్ చేతిలోకి ఎక్కువ డబ్బులు చేతిలో మిగులుతాయి. ఆ మిగిలిన డబ్బులు మార్కెట్లో అంటే హీ విల్ యూజ్ ఇట్ ఫర్ కన్సంప్షన్, కన్జ్యూమ్ చేస్తాడు. ఎప్పుడైతే అలా కన్జ్యూమ్ చేస్తున్నాడో డిమాండ్ పెరుగుతుంది, వస్తు సేవలకి డిమాండ్ పెరుగుతుంది. నెలకు ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళేవాళ్ళు నెలకు 2 సార్లు వెళ్తారు లేడీస్ అయితే. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, జోక్ చేస్తున్నాను, దయచేసి అపార్థం చేసుకోకండి, సరదాగా అంటున్నాను. అట్లా ఏంటంటే ఖర్చు పెడతాము, డబ్బులుంటే చేతిలో డబ్బులుంటే ఖర్చు పెడతాం కదా, డబ్బులు ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల ఇదొక మేజర్ ఏరియా. ఇప్పుడైతే గవర్నమెంటు ఈజ్ వెరీ క్లెవర్. గవర్నమెంట్ ఈజ్ స్మార్ట్, వెరీ స్మార్ట్. ఎలా స్మార్ట్ అంటే డైరెక్ట్ ట్యాక్సెస్లో మినహాయింపు ఇచ్చేసి వదిలేస్తే సరిపోతుందా, ఇచ్చేసి వదిలేసింది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంగతి ఏంటి? మనం ఇప్పుడు వాషింగ్ మెషిన్ కొనుక్కోవడానికి వెళ్తాము, లేకపోతే ఇంకేదైనా కొంటాము, ఎయిర్ కండిషనర్ ఏసీ పెట్టించుకుంటాము, లేకపోతే వెహికల్ కొంటాము, ఏదో ఒకటి. అక్కడ కన్జ్యూమర్ గూడ్స్ మామూలు గూడ్సే కొనుక్కుంటాం అనుకుందాం, అక్కడ జిఎస్టీ పే చేయటం వల్ల మోర్ కన్జంప్షన్, మోర్ డిమాండ్, మోర్ కన్జంప్షన్ మీన్స్ మోర్ జిఎస్టీ. గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుందా? అంటే ఈ పక్కన చెప్తున్నారు 1,00,000 కోట్ల ఆదాయం తగ్గుతుందండి, 1,00,000 కోట్ల మేరకు ఆదాయం తగ్గుతుంది. ఇది స్కీమ్ ఇలా పెట్టకపోతే 1,00,000 కోట్లు ఎక్స్ట్రా వస్తాయి అని. వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లు ఎలాగో పెరుగుతాయిలేండి, వీళ్ళ ఇన్కమ్స్ పెరుగుతాయి. మన ఇన్కమ్స్ పెరిగినప్పుడు ట్యాక్స్లు కూడా పెరుగుతాయి కదా, ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటాయి కదా న్యాచురల్గానే. ఏం కాదు, 1,00,000 కోట్లు పెద్ద విశేషం ఏం కాదు. ఆన్ ది అదర్ హ్యాండ్ ద బూట్ ఈజ్ ఆన్ ది అదర్ లెగ్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గించలేదు కదా, ఆల్మోస్ట్ ఏం తగ్గించలేదు, కొన్ని ఏదో చేశారు అంతే. అంతేగాని ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వచ్చేస్తున్నాయి కదా. అంటే ఇలా ఇచ్చినట్టు ఇచ్చి అలా పట్టుకుపోతారు జిఎస్టీ రూపంలో. గవర్నమెంట్ ఈజ్ నాట్ ద లూజర్. చూడండి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ పీపుల్ కానీ అందరూ కూడా మనం కష్టపడి పనిచేసి తెచ్చుకున్న డబ్బులు చేతిలోకి వచ్చిన డబ్బులు వాటిని ఎగరేయటం కోసం అందరూ కాసు కూర్చున్నారండి. ఏమంటే మీరు మొబైల్ కొనుక్కోండి అంటాడు ఒక ఆయన, మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అంటాడు ఇంకొక ఆయన, హెల్త్ ఇన్సూరెన్స్ చేయకపోతే రిస్క్ అండి అంటాడు ఇంకొక ఆయన, లేకపోతే మీరు 2 వీలర్ కొనుక్కోండి మీకు ఇన్స్టాల్మెంట్లో ఇస్తానంటాడు ఇంకొక ఆయన. ఏంటిదంతా? మన దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు రకరకాలుగా లాక్కోవడానికి గవర్నమెంట్ ఎలాగో ట్యాక్సుల రూపంలో లాక్కుంటుంది అంటాం కాబట్టి వసూలు చేస్తుంది. ట్యాక్సులు కాకుండా ఇంకా ఆ బిల్లులు ఈ బిల్లులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు తీసుకొచ్చేసి మొత్తానికి మన చేతిలోని డబ్బులు ఖాళీ చేయటం, ఎగరగొట్టడమే వాళ్ళందరి ధ్యేయం. చివరికి కొన్ని సందర్భాల్లో కొందరి విషయంలో ఈ చేతికి వచ్చిన డబ్బులు చాలక అప్పు చేసి మీట్ అవ్వాల్సి వస్తుంది. మిడిల్ మెన్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎప్పుడు ఉండేదే స్ట్రగుల్ ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అది తప్పదు. ఆ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ లెవెల్కి వచ్చే వరకు ఈ స్ట్రగుల్ తప్పదు. వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకని ఇన్వెస్ట్మెంటు, ప్యాసివ్ ఇన్కమ్ సోర్సు జాగ్రత్తగా చేసుకుంటే అవి కొన్నాళ్ళు పోయిన తర్వాత దట్ విల్ టేక్ అస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ ఆ లెవెల్కి తీసుకెళ్తుంది. మన లైఫ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. సో అది విషయం. అది చేశారు, అది మంచిదే.
తర్వాత మిగిలిన ఆస్పెక్ట్ తీసుకుంటే నెగటివ్ న్యూస్ ఏం లేదు, నెగిటివ్ ఏం లేదు మా బడ్జెట్లో. దేర్ ఇస్ నథింగ్ నెగిటివ్ ఇన్ ది బడ్జెట్. లాస్ట్ టైం ఉంది కదా, ఏది ట్యాక్సులు పెంచాం, ఇది పెంచాం, అది పెంచాం అని చేశారు. దానికే కోపం వచ్చి ఈ ఎఫ్ఐఎస్ అమ్మటం మొదలుపెట్టారు. అదొక రీజను. మీరు ట్యాక్సులు ఏంటి అలా పెంచేస్తున్నారు, మనమే ఎఫెక్ట్ అవ్వండి, వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు కదా. ఎందుకు మాకు అవసరమా? కొరియా ఉంది, మాకు తైవాన్ ఉంది, లేకపోతే అది ఉంది, బ్రెజిల్ ఉంది, అంతగా తప్పితే చైనా కూడా ఉంది, అట్లా అనమాట. సరే మీ ఇష్టం అన్నాం. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, అమ్ముకుంటూ వచ్చారు, అమ్ముతూనే ఉన్నారు. నిన్న కూడా అమ్మారు. ఆ మాటకు వస్తే శనివారం సెలవు, మార్కెట్లు నడిచాయి కాబట్టి అయినా అమ్మారు. కొద్దిగానే లేండి, 1000 పాయింట్లు, 1000 కోట్లు ఎంతో చిల్లర. ఆ మేరకు మన వాళ్ళు కొన్నారు. వాళ్ళు అమ్మటం, మన వాళ్ళు కొనటం. అంటే వన్ ఫైన్ డే దే విల్ కమ్ బ్యాక్. ఏదో ఒక రోజున తప్పదు, రాక తప్పదు వాళ్ళకి. ఇండియా ఈజ్ ఎ గ్రోత్ స్టోరీలో బెనిఫిట్ పొందటానికి, భాగస్వాములు కావటానికి ఎవరు ముందుకు రారు? ఖచ్చితంగా వస్తారు. దే మేక్ మనీ, దే వాంట్ టు మేక్ మనీ, సో దే విల్ కమ్ ఫార్వర్డ్. అది స్టోరీ. తర్వాత ఏంటంటే టూరిజంకి కొంచెం బాగానే ఉంటుంది కదా, డబ్బులు సర్ప్లస్. టూరిజం ఒకటి. ఆటోమొబైల్కి ఏంటంటే లిథియము, అయాన్ బ్యాటరీస్ వగైరా ప్రొడక్షన్, వాటికి ఈ కొద్దిగా అంటే బడ్జెట్ కొంచెం సపోర్ట్ చేస్తున్నది. ట్యాక్స్లు అవి కొంచెం ఇచ్చే, తర్వాత కస్టమ్స్ డ్యూటీ ఒకటి తగ్గ ఎగ్జంప్షన్ ఇవ్వటం. ఆటోమొబైల్స్కి కొంచెం, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కొంచెం బాగానే ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఖాయిలా పడ్డది, దెబ్బతింది కదా, ఏం గ్రోత్ లేదు లాస్ట్ 1 yearలో, గమనించారా? సో ఇప్పుడు కొంచెం పుంజుకునే అవకాశం ఉంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. టూరిజం ఖచ్చితంగానే, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. హెల్త్ కేర్ పెద్ద ఏం లేదు, కానీ కొన్ని డ్రగ్స్ మీద కొంచెం డ్యూటీస్ అవి తగ్గించారు, కొంచెం చౌకగా ఉంటాయి. ఎనర్జీ సెక్టర్ ఎప్పుడు ఉంటుంది కదా ఎంకరేజ్మెంటు. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అంత ఎక్కువ లేకపోయినా ఎనర్జీ సెక్టర్కి కూడా ఓతం సపోర్ట్ చేస్తున్నది. సో కన్జంప్షన్, డ్యూరబుల్స్ చెప్పాను. అయితే ఈ రైల్వే ఒకటిను, డిఫెన్స్ ఒకటి అలవాటైపోయింది. రైల్వే డిఫెన్స్ ఏదో చేసేస్తారని ఓవర్బాట్ పొజిషన్కి తీసుకెళ్లారు ఈ రైల్వే అండ్ డిఫెన్స్ స్టాక్స్ని. అవి ఏంటంటే ఈ బడ్జెట్ తర్వాత కొంచెం కరెక్షన్కి గురయ్యాయి, కానీ అది ఎక్కువ కరెక్షన్ రావు. కొద్దిగా వచ్చింది కరెక్షను, మళ్ళీ నార్మల్ అయిపోతాయి. దే విల్ కమ్ టు నార్మల్సీ వన్ ఫైన్ డే. దే టేక్ ఎ లిటిల్ టైం, పేషెన్స్ కావాలి. కొని వదిలేసిన వాడు మహారాజు. కొని రోజు చూసుకుంటూ అది తగ్గింది, ఇది పెరిగింది, అది యావరేజ్ చేస్తాను, ఇది అమ్మేస్తాను, ఎగ్జిట్ అయిపోతాను, ఇది మళ్ళీ ఇంకా తగ్గిపోద్దేమో, తర్వాత తగ్గాక మళ్ళీ కొనుక్కుంటానులే. నిజానికి ఇంకా ఆయన అమ్మేసిన తర్వాత తగ్గినా కూడా తిరిగి కొండవు, ఇంకా తగ్గుతుందని చూస్తాడు, లేదా పోనీ అంటాడు, లేదా అప్పటికి ఈ చేతిలో డబ్బులు ఉండవు. ఆ వన్ ఫైవ్ డే అదేం చేస్తుందంటే వెక్కిరించినట్టు అది పెరిగిపోయి మల్టీబ్యాగర్ అయిపోద్ది. వన్ ఫైవ్ డే పెరుగుతుంటే పెరిగాక కొనలేడు, చౌక తిన్నవదు, పెరుగు కొన్నవదని సామెత ఉంది. అది అలా పెర్మనెంట్గా ఏదో దేవదాస్ గారి సినిమాలో పాట ఉంది కదా, మేడ పైన అలపైడి బొమ్మ నీ నీడనే చిలకమ్మ అని. మేడ పైన అలపైడి బొమ్మ నీ నీడనే చిలకమ్మ అని. ఒకప్పుడు నేను ఈ షేర్ని కొన్నాను, చూడండి ఇప్పుడు నేను అంత కొన్నాను, చూడండి ఇప్పుడు చూడండి ఎంత పెరిగిపోయిందో. బ్లూ స్టార్ నా విషయంలో నా స్టోరీయే చెప్తున్నాను అనుకోండి మీరు. నా విషయంలో జరిగింది అలా. 2008, 9, 10 ఆ ప్రాంతాల్లో బ్లూ స్టారు 60 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు చిల్లర కొనుక్కున్నట్టున్నానండి. 100 పైన కొంటే అది పడిపోయి ఘోరంగా దగ్గర 30,000 40,000 ఇన్వెస్ట్ చేశా. పడిపోతుంటే ఏంటి ఇది పడిపోతుంటే 60కో ఎంతకో వచ్చింది, 50కో 60కో. అప్పుడేమో అనుకోకుండా నాకు డబ్బులు కూడా అవసరం అయ్యాయి. 30,000 40,000 ఏంటిది ఇంకా పడిపోద్దామే ఎందుకులే అని చెప్పి తీసేసా. ఆల్మోస్ట్ తీసేసాను, ఏదో కొద్దిగా ఉంచానేమో గుర్తులేదు. ఆ తర్వాత సంవత్సరంన్నరకి వెంటనే పెరగలేదండి. సంవత్సరంన్నర నుంచి పెరగటం మొదలుపెట్టి ఎంత పెరిగింది ఏం పెరిగిందంటే ఇవాళ బ్లూ స్టార్ ఎంత ఉంది, వేలల్లోనే ఉంది కదా, వేలల్లోనే ఉంది.
పెర్మనెంట్గా. ఆ తర్వాత ఇంకా కొనలేదు, నేను కొనటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అట్లా ఉంటుందన్నమాట. 60 రూపాయలు 50 రూపాయలు చూశాను ఆ బ్లూ స్టార్కి. ఇప్పుడు 2300 2000 చిల్లర ఉంది. 60 రూపాయలు ఎక్కడ, 2000 ఎక్కడండి? ఫాలింగ్ మార్కెట్లో కూడా 2050 2060 ఉంది. నిన్న పెరిగింది. ఫాలింగ్ మార్కెట్లో కూడా 2050 రూపాయలు ఉంది. 60 రూపాయల దగ్గర వదిలేశాను కదా, అది చూస్తూనే ఇంకెందుకులే ఇంత పెరిగిపోయింది. 200 300 దగ్గర చూసా, అమ్మో 300 అయిపోయింది. ఆయన ఇప్పుడు కొంటాం ఎందుకులే. పెరిగిన తర్వాత మన మనసు ఒప్పదు, వదిలేస్తాం. గుర్తుపెట్టుకోండి, అది పెరిగినా తగ్గినా ఏమి చేసినా ఓకే, ఉంటే ఉంటుంది పోతే పోద్ది అని వదిలేయటమే. అలా వదిలేసిన రోజున అందులో కొన్ని పేల్తాయి. చాలదా? ఎవరెస్ట్ క్యాంటో సిలిండర్స్ 50 నుంచి 40 50 నుంచి కొన్ని పెట్టి యావరేజ్ చేసి దండం పెట్టి పూజలు చేసి పెట్టి అదేం పెద్దగా పెరగలేదు అనుకోండి, పెట్టి పూజలు చేసి స్మాల్ ప్రాఫిట్. ఏంటిది ఎన్ని సంవత్సరాలు అలా ఉందేంటి అని వదిలేస్తే ఆ ఎవరెస్ట్ క్యాంటో సిలిండరు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది. నాకు 10% 20% ప్రాఫిట్. అయ్యో 230 దీని పీకు. ఎవరెస్ట్ క్యాంటో సిలిండర్ ఇవాళ కూడా 150 ఉంది. 50 60 అమ్మేసి నేను చేతులు దులుపుకున్నా, అమ్మయ్య బొదిరించుకున్నాను రా బాబు, ఇదెక్కడ షేర్ రా బాబు అనుకున్నాను. ఇట్ హ్యాపెన్స్ విత్ మీ, ఇట్ హ్యాపెన్స్ విత్ యూ, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి కదా. ఈ అనుభవం నేను చెప్పే పాఠాలు అనుభవంతో చెప్పిన పాఠాలే. కాబట్టి ఏమిటి చేయాలి? ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ లెట్ ఇట్ హ్యాపెన్. ఎక్కడన్నా తేడా వస్తే తగ్గించేయాలి. కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుంటే తగ్గించేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎంబీసీ ఉజ్జయిన్ స్మాల్ బ్యాంక్ ఫైనాన్స్ గురించి చెప్తే అది బాగానే వెలిగింది, బ్రహ్మాండంగా ఉంది, పెరిగింది. హైదరాబాద్ మీట్లో కూడా చెప్పాం దీని గురించి. వాళ్ళు ప్రమోటర్స్ టక డబ్బులు తీసేసుకోవటం మొదలుపెట్టారు. ప్రమోటర్ స్టేక్ నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు, సార్ ఇందులో ప్రమోటర్ స్టేక్ ఏం లేదండి, జీరో అండి అని. అంత మాత్రానికి జీరో అయినంత మాత్రానికి కంపెనీ జీరో అవ్వదు. కంపెనీ నడుపుతారు కదా. కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ ప్రమోటర్స్. కంపెనీ వేరు, ప్రమోటర్స్ వేరు. ప్రమోటర్ కూడా ఒక షేర్ హోల్డరే, కాకపోతే అతను మేనేజ్మెంట్లో ఉండొచ్చు. ఇన్ ది అఫైర్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ హీ మే పార్టిసిపేట్, అంత తప్ప. సో అప్పుడు చెప్పడం జరిగింది, బాబు ఇది ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదో అనుకున్నాం, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్నీ అలా పోయినాయిలేండి, సూర్యోదయ్ ఇంకా చాలా అనుకున్నాము, తుస్సుమనిపించింది. సరే ఇందులో కొత్తగా కొనకండి, ఎక్కువ అమౌంట్ పెట్టినట్టయితే మాత్రం 50% తీసేయండి, టు బి అండ్ సేఫ్ సైడ్ అని చెప్పడం జరిగింది. పెద్దగా అంతకన్నా ఏమీ పెద్దగా తగ్గలేదు, అలా అని రికవర్ అవ్వలేదు. కొద్దిగా తగ్గింది అలా ఉండిపోయింది. సో ఇట్ హ్యాపెన్స్. ఈక్విటీలో రిస్క్ ఉంటుంది, డబ్బులు పోవచ్చు కూడా, తగ్గిపోవచ్చు, పర్మనెంట్గా తగ్గిపోవచ్చు. అయితే 1 షేరు 2 షేర్లో పెడితే ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది. 15-20 షేర్లో పెట్టినప్పుడు 4 షేర్లు 5 షేర్లు పోతే మాత్రం ఏమైంది, మిగిలిన షేర్లు పెరగవా? అది ఫిలాసఫీ. అదండి మార్కెట్లో ఏంటంటే కన్జంప్షన్కి పెద్దపీట వేశారు. కాబట్టి ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ దగ్గర నుంచి, టూరిజం దగ్గర నుంచి, అంటే డిమాండ్, వస్తు సేవలకు డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. మార్కెట్లో గ్రోత్ వస్తుంది, అంటే ఎకానమీలో గ్రోత్ వస్తుంది. దట్ ఈస్ ద స్టోరీ. ఆ స్టోరీ వల్ల ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా, ఇప్పుడు కమింగ్ టు టెక్నికల్స్కి వద్దాం. సాటర్డే స్పెషల్ కదా ఇది, బడ్జెట్ గురించి అదే. ఇప్పుడు టు సమ్ అప్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బడ్జెట్ అయిపోయింది కదా, బడ్జెట్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా అయిపోతున్నాయి. త్వరలో కొద్ది రోజుల తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. విల్ కమ్ అవుట్ విత్ ద రిజల్ట్స్ ఆల్సో. దెన్ వాట్? ఇప్పుడు జస్ట్ చూస్తే మీకు చూడండి, మీరు కూడా చూడండి, గ్రాఫ్ చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది. నిఫ్టీ ఎక్కడుంది ఇప్పుడు చూడండి. నిఫ్టీ 23,480, అంటే 23,500 అనుకోండి.
కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, క్రాస్ ఓవరు, నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇది. ఇక్కడ నెగిటివ్ క్రాస్ ఓవరు. నేను ఒక లైన్ డ్రా చేసి మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ఈ సబ్జెక్టు అర్థం చేసుకోండి, నేర్చుకోండి తెలియని వాళ్ళు. ఇక్కడ ఇది 50-day మూవింగ్ యావరేజ్ పైన ఉన్నది. ఈ గ్రీన్ లైన్ అనేది 50-day మూవింగ్ యావరేజ్, కింద ఉన్నదేమో 200-day మూవింగ్ యావరేజ్. ఈ 200-day మూవింగ్ యావరేజ్కి దిగువనే ట్రేడ్ అవుతున్నది కదా, 50-day మూవింగ్ యావరేజ్కి దిగువనే ట్రేడ్ అవుతున్నది కదా. చూడండి ఇదంతా ఇక్కడి నుంచి. సో వన్ ఫైన్ డే ఏం జరిగింది, 50-day మూవింగ్ యావరేజ్ తగ్గుతూ ఫైనల్గా రివర్స్ క్రాస్ ఓవర్ కింద నుంచి క్రాస్ చేసింది. కింద నుంచి క్రాస్ చేసింది. ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత 50-day మూవింగ్ యావరేజ్ 200-day మూవింగ్ యావరేజ్ కంటే కూడా దిగువకు రావటం మొదలుపెట్టింది. అంటే అది నెగిటివ్ జోన్. అది ఎంత కాలం అలా ప్రయాణం చేస్తే అంతకాలం అది మార్కెట్ నెగిటివ్గానే ఉంటుంది. అయితే మార్కెట్ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు రికవరీ వస్తుందంటే ఈ 50-day మూవింగ్ యావరేజ్ కింద నుంచి క్రాస్ చేసి ఇంటర్సెక్ట్ చేసింది, కట్ చేసింది, మళ్ళీ పైకి వచ్చినప్పుడు కింద నుంచి క్రాస్ చేసింది, మళ్ళీ పైనుంచి ఇక్కడికి ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అక్కడి నుంచి దానికి అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతుంది పైకి అని అర్థం. ఈలోగా షార్ట్ టర్మ్లో ఎలా ఉండొచ్చు అంటే చూడండి, ఆల్రెడీ 51, 52లో ఉంది RSI, అంటే పాజిటివ్. 50 దాటటమే పాజిటివ్. MACD నెగిటివ్ జోన్లో ఉంది, కానీ ఈ MACD లైను పాజిటివ్. MACD లైను ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ కంటే పైన ఉంది. దట్ ఈజ్ పాజిటివ్. అంటే MACD కూడా ఇండికేటర్ కూడా పాజిటివ్గానే ఉంది. తర్వాత ADX చూడండి, ADX ఇక్కడ రెడ్ లైన్ని క్రాస్ చేసి, రెడ్ లైన్ ఏమో కిందకి, ఇక్కడ చూడండి రెడ్ లైను కిందకి, గ్రీన్ లైన్ పైకి, ఇక్కడ ఇంటర్సెక్షన్ రెండు కలిసాయి. ఇక్కడ కలిసి అది దిగటం, ఇది పైకి వెళ్ళటం, ఆ పొజిషన్ ఉంది. తర్వాత ADX కొద్దిగా డౌన్ అయింది. ఇంతకుముందు ADX పైన ఉంది, రెడ్ లైను పైన ఉంది. అలా సిచ్యువేషన్స్, ఆ ట్రెండ్ కొద్దిగా మారుతున్నది. అంటే ఈ ఇండికేషన్ ఏంటంటే, సేమ్ ఇండికేషన్ యూ కెన్ అప్లై టు బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. ఏమిటి జరగబోతున్నదంటే, ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అని చెప్పడం కాదు, కానీ ద వర్స్ట్ ఈజ్ గెట్టింగ్ ఓవర్. ది వర్స్ట్ ఈజ్ గెట్టింగ్ ఓవరు. అండ్ ఇట్ టేక్స్ టైం. ఇమీడియట్గా 1 or 2 సెషన్స్లో, ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో వచ్చేది అలాగా. వీ హ్యావ్ టు వెయిట్, స్లో అండ్ స్టడీ, కొద్దిగా రికవరీ. అంటే ఇంకా ఏముంది న్యూస్, ఇంకేమున్నాయి ఇప్పుడు? ఇంకా న్యూస్లు ఏం మిగిలినాయండి? ఏం లేదు కదా, నథింగ్ ఈజ్ లెఫ్ట్. బడ్జెట్ అయిపోయింది, రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి కదండి. ఇంకేం మిగిలింది? ఇంకేం మిగల. ఓకే, సో మీకు గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే 50-day మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే 200-day మూవింగ్ యావరేజ్ని కింద నుంచి క్రాస్ చేసి పైకి వెళ్తుందో అక్కడ అది బుల్లిష్గా ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక చిన్న కంపెనీ. ఈ కంపెనీ ఏంటండి అంటే, ఈ కంపెనీ పేరు గ్లోబల్ స్పిరిట్స్. ఇదేమి రికమెండేషన్ కాదు, ఇది కొనుక్కోమని ఏం చెప్పడం లేదు, అట్లా ఆ సెన్స్లో తీసుకోకండి, మీకు చూపిస్తాను అంతే. ఇది సాటర్డే స్పెషల్ కదా, మార్కెట్లు గురించి మాట్లాడాలి కదా, ఫ్రైడే సాటర్డే మర్చి కదా. చూడండి ఒకసారి, ఇది గ్లోబస్ స్పిరిట్స్ అంటే ఈ మందు, అంటే వైన్లు, విస్కీలు, బ్రాందీలు అవి తయారు చేసే కంపెనీ. ఇది చూడండి, ఇక్కడ ఇది వైలెట్ కలర్ అనుకుందాం, పింక్ అనుకోవాలి లేకపోతే. ఇది 200-day మూవింగ్ యావరేజ్. ఇది అంతా కింద ఉన్నది ఈ 200-day మూవింగ్ యావరేజ్. ఈ గ్రీన్ది చూడండి కిందే ఉన్నది. ఎప్పటి వరకు కింద ఉన్నది? ఇక్కడ వరకు కింద ఉన్నది. ఇక్కడ కింద నుంచి క్రాస్ చేసి పైకి వెళ్ళింది.
ఈ మూవింగ్ యావరేజ్ ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఇక్కడ చూడండి ఆగస్టులో ఆగస్టు 2024లో క్రాస్ చేసి గోల్డెన్ క్రాస్ ఓవర్ పైకి వెళ్ళింది కదా ఇక్కడ. సో ఇక్కడి నుంచి బుల్లిషే చూడండి. ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఎంత ఉంది, ఆల్మోస్ట్ 1000కి దగ్గరలో ఉంది. 1000 కూడా లేదు, 1000 దగ్గర ఉంది. అది 1000 దగ్గర ఉన్నదల్లా 1300కి వెళ్ళిపోయింది, 1400కి. అంటే 30%. ఈ క్రాస్ ఓవర్ తర్వాత 30% గ్రోత్ వచ్చింది. ఎంత? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 months, 1.5-2 monthsలో వచ్చేసింది 30%. ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారు దీన్ని. అట్లాగే నిఫ్టీని క్రాస్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు డౌను, ఇక్కడ బేరిష్, మళ్ళీ ఇది క్రాస్ చేసిన తర్వాత పైకి వెళ్తే మళ్ళీ బుల్లిష్ అవుతుంది. సో 200-day మూవింగ్ యావరేజ్ వర్సెస్ 50-day మూవింగ్ యావరేజ్. ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ పాజిటివ్ పైకి వెళ్ళింది, మార్కెట్ కూడా పెరిగింది లాస్ట్ ఆగస్టులో ఇక్కడ ఏమండి. ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోయిన తర్వాత ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇక్కడేమో ఇక్కడ పడిపోయినప్పుడు నెగిటివ్ అయిపోయింది. సో ఇట్లా జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఫినామినా. కాబట్టి మార్కెట్లో ఎలా ఉంటాయి, ఎలా ఉండొచ్చు అంటే we did not have a bad బడ్జెట్ ఏం బ్యాడ్ కాదు, కన్జంప్షన్ని స్పర్ చేసేదే. దీనివల్ల గ్రోత్, కన్జంప్షన్ పెరిగితే, డిమాండ్ పెరిగితే, వస్తువులకు డిమాండ్ పెరిగితే ఎకానమీలో గ్రోత్ వస్తుంది కదా, దట్ ఈస్ పాసిబుల్. తర్వాత రిజల్ట్స్ ఆల్రెడీ డిస్కౌంటెడ్, చాలా వరకు రిజల్ట్స్ బాగోలేదు, అంతగా బాగుండటం లేదు, అంతగా బాగోవు అన్నది ఆల్రెడీ డిస్కౌంటెడే ఆల్మోస్ట్. అందువల్ల ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ కొద్దిగా పైకి కిందకి వస్తూ చెప్పాలంటే న్యూట్రల్ జోన్లో ఉంది. ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ రావచ్చు, ఇంకా కొంచెం ఒక 500 పాయింట్లు 1000 పాయింట్లు అటు ఇటు ఊగిసలాడొచ్చు. ఇట్ మే టేక్ టైం, బట్ ఫైనల్గా ఏంటంటే ఇట్స్ అప్వార్డ్ జర్నీ మే స్టార్ట్ సూన్. అప్వార్డ్ జర్నీ గబ ఏం పరిగెత్తదు, ఎందుకని కొద్దిగా తగ్గింది కాబట్టి కొద్దిగా రికవర్ అవుతుంది. ఒక్కరోజు తగ్గటం పెరగటం అట్లా. ఫైనల్గా ఏంటంటే బై ది ఎండ్ ఆఫ్ 2025 we will find some growth. ఈ 25,000 26,000 ప్రీవియస్ హై ఉంది కదా, ఆ ప్రీవియస్ హైని క్రాస్ చేసేయచ్చు బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంతే, రేపు ఎల్లుండో నెలలో 2 నెలల్లోనో వీలు పడదు, జనరల్గా వీలు పడదు. సో అది అందువల్ల ఏంటంటే ద వర్స్ట్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్, బట్ వర్స్ట్ ఈజ్ ఆల్మోస్ట్ గెట్టింగ్ ఓవర్. వర్స్ట్ అయిపోతున్నది. తర్వాత మధ్యలో గవర్నమెంట్ పాలసీస్ కూడా ఉంటాయి కదా. మరి పిఎస్యూస్ డైవెస్ట్మెంట్ గురించి వాళ్ళు ఏం కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ, బట్ అది ప్రైవేట్గా తర్వాత కూడా చెప్పొచ్చు కదా ఆ విషయం. ఇప్పుడు పిఎస్యూస్ డైవెస్ట్మెంట్ అంటారు అనుకోండి. పిఎస్యూస్ డైవెస్ట్మెంట్ అంటే బొలోమని కొన్ని స్టాక్స్ పిఎస్యూ బ్యాంక్స్ వగేరా పెరుగుతాయి. ఇందులో స్టేక్ అమ్ముతుంది గవర్నమెంట్ అంటే అందులో వస్తుంది, మళ్ళీ డిమాండ్ వస్తుంది. అట్లా ఓవరాల్గా 2025 ఆఫ్టర్ మార్చ్, నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మిరాకిల్స్ రైట్ నౌ. ఆఫ్టర్ మార్చ్ ఇందులో కొంచెం చలనం వస్తుంది, తర్వాత పెరుగుదల అంటే ఉంటుంది అని నా అంచనా, నేను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈ ఆటోమొబైల్ సెక్టర్ బాగోలేదు కాబట్టి దానిలో రావాలి ఇంప్రూవ్మెంటు. రియల్ ఎస్టేట్ ఒకటి, ఇన్ఫ్రా ఒకటి, తర్వాత ఎనర్జీ సెక్టర్ ఒకటి. అదే ఇన్ఫ్రా ఎనర్జీ దగ్గరలోనే ఒకే రకం అనుకోండి. రియల్ ఎస్టేటు వగేరాల్లో రావచ్చు. అలా వచ్చినప్పుడు సిమెంట్ సర్ప్లస్ కంట్రీ కదా మనది. ఓవరాల్గా సిమెంట్ సర్ప్లస్ కంట్రీ. అప్పుడు డిమాండ్ పెరగటం వల్ల ఎడిషనల్గా సప్లైస్ పెరగటంలో ఎడిషనల్ కెపాసిటీస్ పెరగలేదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మొన్న కెపాసిటీ ఫుల్ కెపాసిటీలో పనిచేయటం లేదు కదా సిమెంట్ కంపెనీలు. కాబట్టి 2025లో
ఆ స్కోప్ ఉంది. సెకండ్ హాఫ్లో సిమెంట్ ఇండస్ట్రీ, సిమెంట్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి కూడా కొంచెం గిరాకీ రావచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా బాగున్నప్పుడు సిమెంట్ స్టీల్కి కూడా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. సో లెట్ us హోప్ లైక్ దట్. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి, ఈ బ్రిటానియా, మన ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివరు, ఇట్లాంటి కంపెనీస్లో కొంచెం చలనం రావచ్చు, యాక్టివిటీ పెరగచ్చు. మరి వాట్ అబౌట్ ఐటీ, వాట్ అబౌట్ టీసీఎస్, రిలయన్స్ ఇవ్వండి అంటే వీటిని మార్కెట్లు పెంచాలనుకున్నా తగ్గించాలనుకున్నా పావుల్లా ఉపయోగించుకుంటారు. బట్ రిలయన్స్ ఇంతకన్నా పెద్దగా తగ్గకపోవచ్చు, 1200 కంటే దిగువకి వెళ్ళకపోవచ్చు. కాబట్టి రిలయన్స్లో కూడా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఈ రెండిట్లో కూడా బయింగ్ రావచ్చు రానున్న కాలంలో. నాట్ నెసెసర్లీ ఇమీడియట్లీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఇన్ ఫ్యూచర్ రావచ్చు. అట్లా వచ్చినప్పుడు ఈజీగా 24,000 25,000కి కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంది ఇండెక్స్. అప్పుడు ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో ఇది తగ్గుతుంది, ఊచకోత. ఇప్పుడు ఊచకోతకు గురైంది మొన్నటి వరకు, బహుశా ఇప్పుడు ఇంకా అవ్వకపోవచ్చు, స్టెబిల్ అవ్వచ్చు. స్టెబిలైజ్ అయితే ఉంది, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టెబిలైజ్ అయితే ఇన్వెస్టర్స్కి ఊరట కలుగుతుంది. నిఫ్టీ 50 స్టాక్స్ పెరగటం వల్ల కాదు, ట్రెంట్ ఉంది, హీరో మోటో కార్ప్ ఉంది, తర్వాత టైటాన్ ఉంది, బజాజ్ ఆటో ఉంది. ఇట్లా ఈ కంపెనీలు వీటిలో రావచ్చు, పెరగచ్చు. అది పెద్ద గొప్ప ఏం కాదు, అది పెరగటం వల్ల ఒరిగేదేం లేదు పెద్దగా. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో పెరిగితే అక్కడ ఇన్వెస్టర్కి ఊరట కలుగుతుంది. దట్స్ హౌ వీ షుడ్ సీ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. కొంచెం లెంగ్దీ అయినట్టుంది వీడియో. తర్వాత చెప్పడం మర్చిపోయినది, తిరుపతి మీటు ఉంది కదా, 9th 10th సమాయత్తం అవుతున్నాం. ఎవరైనా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే వాట్సాప్ చేయండి, 81216 ఈ నంబర్ ఉంది కదా, వాట్సాపే చేయాలి మీరు దీనికి. 81216 48156 వాట్సాప్ చేయండి అటెండ్ అవ్వాలనుకుంటే. అక్కడ సెమినార్ తిరుపతిలో ఉంది కదా, February 9th డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఉన్నాయి సీట్లు, ఇబ్బంది ఏమి లేదు. 100+ కెపాసిటీ ఉంది అక్కడ. కాబట్టి ఇంకా చాలామంది ఆప్ట్ చేశారు, ఇంకా ఉన్నాయి సీట్లు, పర్వాలేదు, మీరు యూ కెన్ స్టిల్ ట్రై. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ. మీరు దీన్ని 1.5 స్పీడ్లో చూడండి, లేదా 1.25లో చూడండి, ఎందుకంటే లెంగ్తీగా ఉంది కదా వీడియో. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.